ఇంకా ఇరాన్పై దాడులు నిలిపివేస్తున్నామని చెప్పేసి ట్రంప్ ప్రకటించిండు. ఈ ప్రకటన మీరు నమ్మకం. మళ్ళీ రేపో ఎల్లుండో మళ్ళీ వాడే అంటాడు ఇరాన్ని వదిలిపెట్టేయలేదు, మళ్ళీ యుద్ధానికి సిద్ధం అంటాడు. సో ఈ పూట ఉన్నమాట మళ్ళీ పూట ఉండదు అలా. పశ్చిమాసియాలోని పలు దేశాలు విజ్ఞప్తి చేయడంతో ఇరాన్పై వారాంతరంలో చేయాల్సిన దాడులను నిలిపివేసినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపాడు. ఈ పశ్చిమాసియాలో ఉన్న దేశాలు ఎవరైనా చెప్పరు. అదే పశ్చిమాసియాలో ఏ దేశాలు నిన్ను బతలాడినాయి, ఏ దేశాలు నాయనా నీ వల్ల ఆ ప్రపంచం మొత్తం భయపడుతుంది, ఇరానోడు ఓడిపోతుండు ఏమంటారు, ఇరానోడు ఓటమి భయంతో మా దగ్గరకు వచ్చి జీగుజూర్ అన్నాడు, వాడు పాపం బతలాడుతుండు, మరి వాడిని వదిలే అని ఎవడు చెప్పి నీకు, ఏ దేశం చెప్పిండు? నీకు చెప్పేది ఆ పాకిస్తాన్ తప్ప ఇంకోటి చెప్పాడు. మరి పాకిస్తాన్కి భయపడి ఈయన ఇంతకుముందుకు చర్చలకు వచ్చిందరికే, చర్చలు ముందలవాటని మళ్ళీ చెప్పింది మీరే, చర్చలు మళ్ళీ విఫలమయ్యని చెప్పింది మీరే, ఇరాన్తో ఇప్పుడే యుద్ధం ఆపేస్తున్నారు, మళ్ళీ ఎవరింటికి ఆడువాన మళ్ళీ పొదుగు తలకి మళ్ళీ బాంబులు వేసుకుంటారు. సో ఈ హర్మూజ్ జలసంధి వల్ల ప్రపంచం మొత్తం ఈ ఇరాన్ ఈ అమెరికా యుద్ధం వైపు చూస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఒక పిచ్చి తుగ్లక్ గానికి అధ్యక్షుని అప్పచెప్పినట్టు ఇక ఈ తుగ్లక్ గానికి ఇప్పుడు అక్కడ ప్రెసిడెంట్ చేసారు. ఈయన చేసిన కానీ తెలియదు ఇప్పుడు. ఇంకా వేగంగా ఒక ఒప్పందం కుదిరితేనే అమెరికా దాడుల విరామం కొనసాగుతుందని ఆదివారం ట్రూత్ సోషల్లో పోస్ట్ చేసి, ఈ ట్రూత్ సోషల్ అనేది వాళ్ళ సొంత ప్లాట్ఫామ్. ఇక వాడు నచ్చింది చెప్పొచ్చు అల్లా, ఇక అల్ల మనం దాన్ని అడుక్కునేది లేదు, ఏం లేదు. ఈ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కాకుండా వాంతోటి కూడా పెట్టుకున్నాడు. సో ఇక వాడు ఏదన్నా వాగాలనుకుంటే అలానే వాగుతాడు ఇంకా. సో మా కాకైతే ఇక మరి ఎవరన్నా ఒప్పందం కూడా దెబ్బలో కుదిరిచిరే, చాలా వేగంగా ఒప్పందం చేయరు, లేదంటే మళ్ళీ బాంబులు ఎత్తాడట. ఇప్పుడు ఇప్పటి వరకే నిలిపివేస్తున్నాం, ఇక మళ్ళీ రేపు పొద్దుగా ఇక మాపటీలు ఎట్టుందో మళ్ళీ రేపు మాపటీల వరకు లేదు మళ్ళీ బాంబులు వేయాల్సిందే. అసలు భూగోళంలో ప్రపంచ పటంలో అసలు ఇరాన్ అనే దేశమే లేకుండా చేస్తా, మొత్తం అగ్గి అయిపోతుంది అని చెప్పేసి రేపే చెప్తాడు. మళ్ళీ వాడేమో నువ్వు ఏంటంటే అందాక నువ్వు యుద్ధం చేస్తావా, బాంబులు వేసుకుందామా, లేదు కథమే చేసుకుందాం, ఇంకేమైనా చేసుకుందాం, ఏం చేసినా ఓకే, నీతో నాకు కాంప్రమైజ్ లేదు, రా ఏందాకైతే అందాకని వాడు పిలుస్తాడు. మన కాకకు మాత్రం పోయే ధైర్యం లేదు. అన్ని లంగమాటలు లేడు, పెద్ద జోకర్, ప్రపంచంలో ఏక నెంబర్ జోకర్ అని ఇప్పుడు ట్రంప్ కాడ అయిపోయింది ఈ ఇరాన్ యుద్ధం వల్ల. ప్రపంచం చూస్తాను కదా.